Hi everyone, this is Dr. Vidyakar Veramallu, consultant urologist, Pinnacle Hospital. కిడ్నీ స్టోన్ పెయిన్ కామన్గా నడుము పక్క భాగంలో వస్తుందండి. అది వచ్చినప్పుడు కిడ్నీలో ఉన్న స్టోన్ ఎగిరి ట్యూబ్లో పడితే, ట్యూబ్ని యూరిటర్ అని అంటాం. ఆ యూరిటర్లో పడినప్పుడు చాలా సివియర్గా పెయిన్ వస్తుందండి. ఆ పెయిన్ వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడితే కొంతవరకు రిలీఫ్ ఇస్తుంది. పెయిన్ కిల్లర్స్ వాడి పెయిన్ తగ్గిన తర్వాత స్టోన్ పడిపోయింది అని అనుకోవద్దండి. డెఫినెట్గా మీరు యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. కన్సల్ట్ చేసి స్టోన్ పాస్అవుట్ అయిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే మీరు రిలాక్స్ అవ్వాలి. లేకపోతే దానివల్ల ఫ్యూచర్లో ప్రమాదం అవుతుందండి. సో రీసెంట్గానే ఒక స్టోన్ పేషెంట్కి అతను స్టోన్ పెయిన్ తగ్గిపోయింది కదా అని చెప్పి స్టోన్ పాస్అవుట్ అయిపోయిందని అనుకున్నారు. కానీ మేము సిటీ స్కాన్ అవన్నీ చేస్తే చాలా పెద్ద స్టోన్ అండ్ కిడ్నీ ఇన్ఫెక్షన్ కూడా బయటపడిందండి. అతనికి ప్రొసీజర్ కూడా చేయాల్సి వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వీడియో నా ఛానల్లో ఉంటుంది, చూడండి. సో ఎప్పుడైనా సరే స్టోన్ పెయిన్ వస్తే నెగ్లెక్ట్ చేయకండి. యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేసి స్టోన్ పాస్అవుట్ అయిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక మాత్రమే రిలాక్స్ అవ్వండి. థ్యాంక్ యూ.